ఫ్రెండ్స్, లోక్సభ స్పీకర్ ఎన్నిక వేళ పార్లమెంటుపై దాడి, పలువురు కన్నుమూత. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామంది రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, నైరోబీ కెన్యాలో ప్రతిపాదిత పన్ను సంస్కరణ వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పార్లమెంటులో ప్రవేశపెట్టిన వివాదాస్పద ద్రవ్య బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాజధాని నైరోబీలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా పార్లమెంట్లోకి ప్రవేశించిన ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్న భవనంలోని కుర్చీలు, బల్లలు, తలుపులు, అద్దాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. భద్రతా బలగాలు కాల్పులు జరపడం, పలువురు నిరసనకారులు మృతి చెందారు. కనీసం 5 మృతి చెందారని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. స్థానిక వైద్య సిబ్బంది కథనం ప్రకారం 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది గాయపడ్డారు. అంతకుముందు పార్లమెంట్ భవనం ముట్టడికి ప్రయత్నించిన ఆందోళనకారులపై భద్రతా బలగాలు లాఠీచార్జ్తో పాటు జలఫిరంగిలు, బాష్పవాయువులు, గోళాలను ప్రయోగించడం వల్ల పరిస్థితులు ఉధృతంగా మారాయి. అయితే పన్ను సంస్కరణ పేరుతో బ్యాంకు ఖాతాల నగదు, అదేవిధంగా లావాదేవీలపై, డిజిటల్ మనీ చెల్లింపులపై, వంట నూనెలపై, ఉద్యోగ వేతనాలపై, మోటారు వాహనాలపై పన్నులను పెంచుతూ కెన్యా ప్రభుత్వం ద్రవ్య బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అయితే కొత్త ద్రవ్య బిల్లును ఆమోదించవద్దని ప్రజాప్రతినిధులను కోరుతూ నిరసనకారులు పార్లమెంటును చుట్టుముట్టారు. ఆందోళనలు ఉధృత రూపం దాల్చడంతో కెన్యాలో ఉంటున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత హైకమిషన్ సూచించింది.